హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గులాబ్ జామ్ అనేది ఎలా చేయాలో చాలా సింపుల్గా చెప్తా. మరీ స్వీట్ షాప్ స్టైల్లో కాకపోయినా సరే అప్పటికప్పుడు ఇంట్లో చేసుకునే విధంగా సింపుల్గా చెప్తా. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటున్నా. మీరు వేరేదైనా తీసుకోవచ్చు. ఇలా కప్తో కొలిచి తీసుకోవడం వల్ల మనం షుగర్ వాటర్ అనేది యాడ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక కప్పు హాఫ్ వచ్చింది. ఇలా పిండి తీసుకున్న తర్వాత దీనిలోకి మనం పాలు అనేది నేను ముందుగానే వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టుకున్నా. మీరు కావాలంటే పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు. పాలు అనేది ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటా పిండి అనేది మొత్తం బాగా వచ్చేలాగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ కలపాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండి అనేది దగ్గరకు వచ్చేలా కలిపిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేయాలి. మీకు నెయ్యి అనేది అవైలబుల్ లేకపోతే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత హెయిర్ గ్యాప్స్ ఏమైనా ఫామ్ అయినాయా లేదా అని ఒకసారి పిండి ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ ఒక చిన్న రౌండ్ బాల్ లాగా చేసి దీనిలోకి ఒక కప్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసి చేతికి నెయ్యి లేదా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని రౌండ్స్ బాల్ లాగా చేసుకుంటూ ఉండాలి. మనకి గులాబ్ జామున్ అది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా మొత్తం పిండి అనేది బాల్స్ లాగా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మొత్తం బాల్స్ లాగా వేసి పక్కన పెట్టిన తర్వాత ఇందులోకి షుగర్ సిరప్ అనేది రెడీ చేద్దాం. ఇందుకోసం మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తోని ఒక కప్పుకి 1 కప్పున్నర షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను 3 కప్స్ షుగర్ అనేది యాడ్ చేసిన. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోని 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి హీట్ చేస్తూ ఉండాలి. ఇది షుగర్ అనేది హీట్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నా. సిరప్ పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే ఫ్రై చేసి ఇందులో ఒక బౌల్స్ వేసి పెట్టుకున్నాం కదా అది ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మొత్తం బాల్స్ అనేది ఆయిల్ యాడ్ చేసి ఇది కొంచెం కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన లేయర్ అనేది మాడిపోయి లోపల ఉడకకుండా అంత పిండి పిండి వస్తుంది. అలా అవ్వద్దనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ బాల్స్ అనేది ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఒకదాన్ని ఒకటి టర్న్ చేసుకుంటూ ఈ బాల్స్ అనేది మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కలర్కి చేంజ్ అయ్యే వరకు ఈ బాల్స్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల బాల్స్ అనేది లోపల వరకు కూడా ఉడికి మనకు పిండి పిండి అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన ఈ బాల్స్ని తీసి వీటిని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్ ఉంది కదా ఆ సిరప్లో వేడి వేడి బాల్స్ని అందులో యాడ్ చేయాలి. ఇలా మొత్తం బాల్స్ అనేది యాడ్ చేయాలి. సేమ్ అదే ఆయిల్లో ఇంకా మిగిలిన బాల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం బాల్స్ అనేది యాడ్ చేసి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి
గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. టైం పట్టినా పర్లేదండి. ఇలా సిమ్లోనే పెట్టి బాల్స్ని వెయిట్ చేయడం వల్ల మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇవి సేమ్ ఇందాక సిరప్లోనే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బాల్స్ స్ప్రెడ్ అయినాయి అని ఏమనుకోవద్దు, పర్లేదండి, తినేసేయచ్చు. మీరు కావాలంటే ఒక 10 మినిట్స్ తర్వాత వేరే బౌల్లోకి అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు సిరప్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను అందులోనే ఉంచిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో